అది కూడా అట హలో అండి, మా వీడియోని కొత్తగా చూసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నేను పండగకి ముందు రోజు తీశాను అనమాట. మేము వచ్చామని చెప్పేసి ఆ నైట్ అంతా మా బిడ్డ ఎంతో ఎంజాయ్ చేశాడు, పాటలు పాడుతూ డ్యాన్సులు వేస్తూ. ఒకటే అల్లరనమాట. మేము పనుకునేంత వరకు కూడా ఆడ పనుకోలేదు, 11 దాకా కూడా. కానీ బ్యాడ్ లక్ పాప నెక్స్ట్ డే ఈరోజు ఎంత ఎంజాయ్ చేశాడు, నెక్స్ట్ రోజు అంత ఏడ్చాడు అనమాట. అసలు ఏం జరిగింది ఏందనేది నేను ఈ వీడియోలో చివరిలో పెట్టాను, చూడండి. తప్పకుండా మీకు తెలుస్తుంది అసలు బిడ్డకి ఏం జరిగింది ఏంటనేది. చూస్తుండు. ఏ డాన్స్ అయ్యిగా సీజా చూడు, నువ్వు ఆట చూడు సీజా. అలా చూసి మళ్ళా అది స్టెప్పులు చూసేస్తున్నా. ఓకే ఓకే. ఇక మ్యూజిక్ వినపడితే చాలన్నమాట. ఎంత చేతగా పోయినా సరే లేచి డ్యాన్స్ చేస్తూనే ఉంటాడు. అంత పిచ్చి మా బిడ్డకి. ఇక 10 days మాకు సూర్యాపేటలో ఉన్నాడు కదా మా దగ్గర, బాగా అలవాటు అయిపోయాడు. ఇక మా వానికి అయితే బాగా అలవాటు అనమాట. బొబ్బు బొబ్బు అని చెప్పేసి వాన్ చుట్టే తిరుగుతూ ఉంటాడు. ఇక ఫోన్లో చూపిస్తుంటే మరి చూసి డ్యాన్స్ చేస్తున్నాడు. స్టెప్పులు చూడండి ఎలా వేస్తున్నాడు, ఫోన్లో చూసి మరీ వేస్తున్నాడు డ్యాన్స్లు అయితే. అస్సలు పనుకోమన్నా పనుకోలేదు. మేము ఎంతవరకు మేలుకతోటి ఉన్నామో అప్పటి వరకు మాతోటి మేలుకతోటే ఉండి ఇలా డ్యాన్సులు వేస్తున్నాడు. అవి కనిపిస్తుంది కదండి డాగ్, అక్కడ దాన్ని పప్పి పప్పి అని చెప్పేసి దాని చుట్టూ ఎక్కువ తిరుగుతూ ఉంటాడు అనమాట. ఇక అందరం కలిసి ఇలా కూర్చొని ఉంటుంటే మా బిడ్డ మాత్రం ఒకటే డ్యాన్సులు వేస్తున్నాడు అనమాట. డ్యాన్సులు వేస్తూ కూడా ఒకటే బిట్టు మా బొబ్బునే కలర్ ఇస్తున్నాడు అనమాట. బొబ్బు బొబ్బు అని చెప్పేసి పిలుస్తూ అని చూస్తూ డ్యాన్స్ స్టెప్పులు వేస్తున్నాడు. అగో బొబ్బు బొబ్బు అని చెప్పేసి బొబ్బు కాడికి వెళ్తూ ఉంటాడు అనమాట ఊరికే. కాలు మంచి పెట్టుకో. ఇది పండుగ వెళ్ళిపోయాక మళ్ళీ ఒక 2 days 3 days వరకు ఏడుస్తాడు అనమాట. ఎటు నడిపోతే బొబ్బు బొబ్బు అని చెప్పేసి రోజు వీడియో కాల్ చేసి బొబ్బు బొబ్బు అని అడుగుతాడు. ఫస్ట్ మమ్మల్ని ఎవరిని అడగడు అనమాట. చూడాలి కాల్ చేస్తాడు, అలా ఏడుస్తాడు. చూపెట్టరాయ్ మా నిద్ర వస్తుంది కానీ వానికి మాత్రం అసలే నిద్ర రావట్లేదు. మా బిడ్డ బాబుకి వెళ్ళి పనుకున్నామంటే రావట్లేదు అసలు. మహేష్ బాబు సాంగ్ పెట్టి ఒకటే కూర్చోబెట్టుకున్నాడు. వాళ్ళ అమ్మ అక్కడ కూర్చొని అనమాట. వాళ్ళ అమ్మకి ఫుల్ నిద్ర వస్తుంది. వీడేమో రమ్మంటే అసలే రావట్లేదు, డాన్స్ వేస్తున్నాడు. నువ్వే ఇక బుద్ధించి నిద్రపుచ్చాము. ఇక 5K లేసామన్నమాట. అప్పుడు కూడా మాతో పాటు 5K లేచాడు. మళ్ళీ చలి కదామని చెప్పేసి మేము భోగిమంటలు అవన్నీ వేస్తే మాకంటే ముందే లేచాడు. మేము అలా లేచి బయటకు వచ్చాము, లేదా వెనక లేచి వస్తూనే ఉన్నాడు అనమాట. బొబ్బు బొబ్బు అనుకుంటా. ఇక అందరం ఎంజాయ్ చేస్తే ఇలా భోగిమంటలు వేసుకొని ఇలా ఎంజాయ్ చేసి మాట్లాడుకుంటున్నాం అనమాట. అప్పటికి కూడా వాడిని జాగ్రత్తగా పట్టుకొని చూస్తున్నాము, అలా మంటల్లోకి వెళ్తాడేమో అని పట్టుకొని ఉన్నాము. భోగిమంటలు అయిపోయినాక మేము చేసిన మిస్టేక్ ఏంటంటే అది చల్లార్చలేదనమాట. నీళ్ళు పోసి అలాగే ఉంచాము. మార్నింగ్ ఆడుకుంటూ మార్నింగ్ కాదు మధ్యాహ్నం అయిపోయింది అనమాట. అప్పుడు బాలాట ఆడుతుంటే బాల్ అలా తీసి ఆ బూడిదలోకి వెళ్ళాడు అనమాట. అందులో అవి ఉండేసి భోగిమంటలోకి వెళ్ళిపోయాడు. ఇక కాళ్ళు ఏడుస్తున్నాడు అని చెప్పేసి ఇలా గిన్నెలో నీళ్ళు కూర్చోబెట్టాను. సరే కాలే చూపిస్తున్నాడు చెప్పేసి చూపిస్తున్నా అందరికి. చూపెట్టు బేది చూపెట్టు. అబ్బా కాలు కాలిందా? అబ్బా మరి అది కూడా అట అబ్బా అబ్బా
కూర్చోాలి కూర్చో బూడిదే కదా అనుకున్నాము, కానీ లోపల నిప్పురావులా ఎండేసి ఒక 3 బొబ్బలు వచ్చాయి కాలికి. ఒక 3-4 గంటల గిన్నెలోనే అలా కాలు పెట్టుకొని కూర్చున్నాడు. ఇక ఎవరు వచ్చినా సరే అనమాట అబ్బాబ్బా అని చెప్పేసి. బా అదేనా ఏ కాలికి కాలింది? బా చెయ్యి కూడా